కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ ఇవాల్టితో ముగిసింది. దీంతో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కవిత నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆమెను మరో 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. Joined BJP. Second accused is getting a BJP ticket, and third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case; it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket, and third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. మరోవైపు ఈ కేసు రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమేనని పేర్కొంటూ ఈ నెల 23న కవిత బెయిల్ పిటిషన్ వేయగా ఇవాళ విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో కవితను ఈడీ కోరినట్టు కస్టడీకి ఇస్తారా, జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తారా, లేక బెయిల్పై విడుదల చేస్తారా అనేది ఇవాళ తేలనుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket, and third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. కస్టడీ చివరి రోజు కవితపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. హోలీ సందర్భంగా విచారణకు విరామం ఇస్తారని, ఒకవేళ విచారించినా 1-2 గంటల్లో ప్రశ్నిస్తారని కవితతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ కస్టడీ చివరి రోజు ఈడీ అధికారులు ఆమె నుంచి రాబట్టాల్సిన సమాచారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో కవిత మేనల్లుడు మేకా శరణ్ పాత్రేంటి, డబ్బులు ఎలా చేతులు మారాయి, ఎవరెవరి మధ్య లావాదేవీలు జరిగాయి తదితర అంశాలపై ఈడీ ఆమెను ప్రశ్నించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే కవిత ఆమె భర్త అనిల్ వ్యక్తిగత సహాయకుల నుంచి స్వాధీనం చేసుకున్న 3 ఫోన్లలోని డేటాను కవిత ముందుంచి ఆ సమాచారం పైన కూడా ప్రశ్నించారని, మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర పాత్రపై ఆరా తీశారని తెలిసింది. ఇక కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ ముగిసింది. మరి దీని తర్వాత ఏం జరుగుతుంది, కేసు పురోగతి ఎంత మేర వచ్చింది, మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఈ రోజుల నుంచి దాదాపు 10 రోజుల పాటు ఈడీ అధికారులు అనేక అంశాలపైన ఆమెను ప్రశ్నించారు. ఇక కాసేపటి క్రితం కవితను కోర్టు ముందు హాజరుపరిచారు. కోర్టులోకి కవిత వస్తున్న సందర్భంలో మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ నేను అడిగిన ముఖ్యంగా బయటకు వస్తానంటూ చెప్తూనే తాత్కాలికంగా ప్రస్తుతం జైలుకు పోవచ్చు, మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్న అంశాన్ని కూడా కవిత తన మాటలో చెప్పింది. ఇప్పటికి ఒక నిందితుడు బీజేపీలో జాయిన్ అయ్యారు, ఆయన బీజేపీలో జాయిన్ అయ్యారు, మరొకరు టికెట్ ఆశిస్తున్నారు. 3వ ముద్ద ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 50 కోట్ల రూపాయలు ఇప్పటి బీజేపీకి ఇచ్చారు. ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ ఫాల్స్ కేసు, త్వరలో బయటకు వస్తే ఇది లిక్కర్ కేసు కాదు పొలిటికల్ కేసు అనే అంశాన్ని కవిత చెప్తూ కోర్టు లోపలికి వెళ్ళింది. అయితే కోర్టులో కాసేపటి క్రితం వాదనలు ప్రారంభమై కవితను ఇప్పటివరకు 10 రోజుల పాటు అనేక అంశాలపై విచారించాము. కేసు దర్యాప్తులో పురోగతి ఉంది. పలువురు నిందితులను కూడా ఇంకా ప్రశ్నిస్తున్నట్టు కూడా ఈడీ కోర్టుకు తెలిపింది. బెయిల్ పిటిషన్ అప్లై చేసినట్టు కోర్టు దృష్టికి కవిత తరపు న్యాయవాది చెప్పారు. ఆన్లైన్ లో హాజరైన కవిత తరపు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి అదేవిధంగా ఇక ఈడీ ప్రధానంగా తన వాదనలు వినిపిస్తూ ప్రస్తుతం విచారణ మరింత లోతుగా జరగాల్సింది. ఈ సందర్భంలో కవితను 14 రోజుల పాటు కూడా జ్యుడిషియల్ కస్టడీ విధించాల్సిందిగా కోర్టు ముందు ఈడీ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో మరికొందరిని కూడా విచారిస్తున్నట్టు ప్రస్తుత పరిస్థితిలో కవిత కస్టడీ అవసరం లేదనే అంశాన్ని ఒకసారి స్పష్టంగా ఈడీ అధికారులు కోర్టు ముందు చెప్పారు. అయితే 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తారా లేదంటే కవితకు మరి ఈడీ కస్టడీ విధిస్తారో మరి కాసేపట్లో తేలనుంది. కావేరీ భవేజ మెజిస్ట్రేట్ ముందు ప్రస్తుతం వాదన కొనసాగుతుంది. ఈ వాదనకు సంబంధించిన అంశంలో ఈడీ అనేక మందిని అరెస్ట్ చేస్తున్నాం, అనేక మందిని విచారిస్తున్నాం, మరికొంతమంది ఇందులో నిందితులుగా ఉన్నారు. లోతైన విచారణ జరగాల్సింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ సందర్భంలో ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ
విధించాల్సిందిగా కోర్టు ముందు విజ్ఞప్తి చేస్తారు. మరి కాసేపట్లో దీనిపైన క్లారిటీ రాబోతుంది. కవితకు ఒకవేళ ఇప్పటివరకు ఈడీ కస్టడీ పూర్తయింది కాబట్టి ఒకవేళ జ్యుడిషియల్ కస్టడీ ఇస్తే మాత్రం 14 రోజుల పాటు తిహార్ జైల్లో ఉండాల్సి ఉంటుంది. విజయ చంద్రకన్. థ్యాంక్ యూ సతీష్. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. జై తెలంగాణ, జై కేసీఆర్. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను నేను. టెంపరీగా జైల్లో పెట్టొచ్చు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. And third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very